నెక్స్ట్ డ్రెస్ అండి, వైన్ కలర్ కస్టమైజేషన్ ఫ్రాక్స్ లో మరో కలర్ అన్నమాట. చాలా కలర్ ఆప్షన్స్ ఇచ్చాం, మీకు ఏ కలర్ కావాలంటే కలర్ బుక్ చేసేసుకోండి. ఈ రోజే డిస్పాచ్ అయితే అయిపోతుంది, రెడీ టు డిస్పాచ్ కి అయితే ఉన్నాయి. సో జార్జెట్ ఫ్రాక్స్, ఇది వచ్చేసి మనకి జార్జెట్ ఫ్రాక్, ఓవరాల్ గా మనకి చమ్కీ వర్క్ అనేది ఉంది. సో ఈ విధంగా కస్టమైజేషన్ జరిగింది, మన దగ్గరే కోల్కతా వర్క్ చేత కస్టమైజేషన్ అయితే జరిగింది. చక్కగా 3/4 హ్యాండ్స్, ఈ టైప్ ఆఫ్ ఫ్రాక్ కి 3/4 హ్యాండ్సే బాగుంటాయి అనమాట. సో విత్ లేస్ అయితే జాయిన్ చేయడం జరిగింది, దానివల్ల ఇంకా మంచి షైనీ వచ్చింది. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ యూ షేప్ నెక్స్, ఫ్రంట్ ఎలాగైతే ఉందో బ్యాక్ కూడా అదే యూ షేప్ నెక్ అనేది ఉంటుంది. సో యాంకిల్ లెంత్ ఫ్రాక్స్, చాలా మంది యాంకిల్ లెంత్ కి ప్రిఫర్ చేశారు, సో అందుకోసం ఓన్లీ యాంకిల్ లెంత్ పెట్టించడం జరిగింది. సో అంతే, ఇంకా ఈ ఫ్రాక్ వేసేసుకుంటే యాంకిల్ లెంత్ కదా, దీనికి దుపట్టాస్ అవి కూడా ఏం అవసరం లేదు. ఈ టైప్ ఆఫ్ ఫ్రాక్స్ దుపట్టాస్ అవసరం లేదు. లాంగ్ ఫ్రాక్స్ అనుకోండి దుపట్టాస్ కావాలి డెఫినెట్గా. సో ఇప్పుడు ఈ ఫ్రాక్స్కి అయితే అసలు దుపట్టాస్ అవసరం లేదు, యాంకిల్ లెంత్ ఫ్రాక్స్కి చాలా స్టైలిష్గా ఉంటాయి. చెక్ చేసి ఫస్ట్ ఆర్డర్ చేసేయండి. అది వచ్చేసి బాటిల్ గ్రీన్ అనమాట. చాలా కలర్ ఆప్షన్స్ ఇచ్చాం కదా, సో సింగిల్ కలర్ అయితే మనకి సాటిస్ఫై అవ్వదుగా. కలర్స్ ఉన్నాయా, ఇన్ కేస్ నచ్చినా కానీ కలర్స్ ఉన్నాయా అని అడగడం మన అలవాటు అనమాట. సో దానికోసం కలర్ చార్ట్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. బాటిల్ గ్రీన్ కలర్, సో బ్లాక్ లాగా మీకు ఏమైనా కనిపిస్తుందేమో, బాటిల్ గ్రీన్ కలర్, ఎగ్జాక్ట్ బాటిల్ గ్రీన్ కలర్ అనమాట. సెంటిమెంట్ కలర్ కూడా మనకి. సో గ్రీన్ మీద చమ్కి అండ్ మనకి లేస్తో చిన్న లేస్ వేసేసి, సో ఒక కంప్లీట్ పార్టీ వేర్ అవుట్ఫిట్ లా చేసామన్నమాట. కస్టమైజేషన్ ఫ్రాక్ అండి, జస్ట్ ఈ ఫ్రాక్ కుట్టించుకున్న టైలర్ చాలా తీసుకుంటారు. 1000 రూపీస్ అట్లీస్ట్ స్టిచ్చింగ్ కాస్ట్ అయితే ఉంటుంది. మినిమం ఎంత లేదన్నా 800, నార్మల్ వాళ్ళు కుట్టిన 800 తీసుకుంటారు. సో అట్లాంటిది ఇంత రీజనబుల్ ప్రైజెస్లో ఈ ఫ్యాబ్రిక్ చేంజ్, ఫ్యాబ్రిక్లో చేసామండి ఇది. సో జార్జెట్ ఫ్యాబ్రిక్ తీసుకుని దీని మీద చమ్కీ వర్క్ చేయించి తర్వాత స్టిచ్చింగ్ అండ్ లేసెస్ ఇవన్నీ జాయిన్ చేయడం జరిగింది. వర్క్ అయితే చాలా జరిగింది, బట్ ప్రైస్ అయితే చాలా రీజనబుల్గా ఉంటుంది. అండ్ అందరికీ కావాల్సినట్టు ఫస్ట్ లాంగ్ ఫ్రాక్స్ అనుకున్నాము, బట్ అందరికీ కావాల్సినట్టు యాంకిల్ లెంత్ చాలా మంది అడుగుతున్నారు. ఓన్లీ యాంకిల్ లెంత్ ఫ్రాక్స్, ఈ టైప్లో యాంకిల్ లెంత్ ఫ్రాక్స్ ఎక్కడెక్కడ చూసి స్క్రీన్ షాట్స్ పెడుతూ ఉంటారు, మాకు ఇలా చేయండి మేడం మన దగ్గర రీజనబుల్ వస్తాయి అనేసి. సో అలాగే చేసాము. గేరా కూడా చూడండి, సో గేరా కూడా ఎక్కువగా వస్తుంది. అండ్ లైనింగ్ వచ్చేసరికి కదా ఫుల్ లైనింగ్ వస్తుంది. లైనింగ్ కూడా బాటిల్ గ్రీన్ కలర్, డార్క్ బాటిల్ గ్రీన్ కలర్. మస్టర్డ్ ఎల్లో, గోల్డెన్ ఎల్లో ఉంటుంది కదా, సో ఆ కలర్ అసలు వీడియోలో అయితే కొంచెం కూడా కనిపించట్లేదండి, బయట అయితే చాలా చాలా బాగుంది. కలర్ బాగుంది, గోల్డెన్ ఎల్లో చాలా సూపర్గా వచ్చింది కలర్. సో కొంచెం ఇంకా వీడియోలో లైట్గా పడుతుంది, బట్ బయట అయితే లుక్ మిర్రర్లో చూసుకున్నప్పుడు చాలా సూపర్గా అనిపించింది. ఫేస్లో కూడా ఒక మంచి షైనింగ్ అనమాట, గోల్డెన్ షైనింగ్ వచ్చినట్టుగా అనిపించింది. హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ అండ్ నెక్ పార్ట్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ యూ షేప్ నెక్స్ అయితే పెట్టించడం జరిగింది. సో విత్ లేస్ అనేది జాయిన్ చేశాను. అండ్ డ్రెస్ మీద ఓవరాల్ చమ్కీ వర్క్ ఉంది, స్టిచ్లో చమ్కీ వర్క్. అండ్ లెంత్ కూడా చూసారా, లెంత్ చాలా మంది ఇదే లెంత్ అడుగుతున్నారు కదా డ్రెస్సెస్, యాంకిల్ లెంత్ వరకే కావాలి అనేసి. ఈ డ్రెస్సెస్ అందుకోసం లాంగ్ కాకుండా యాంకిల్ లెంత్ వరకు చేసాం. చాలా మందికి ఫేవరెట్ ఇట్లా యాంకిల్ లెంత్ డ్రెస్సెస్, కస్టమైజేషన్ ఫ్రాక్స్, ఇట్లా ప్లెయిన్ టైప్ ఆఫ్ ఫ్రాక్స్ అనేవి చాలా మందికి ఫేవరెట్. ఎవర్ గ్రీన్ కలెక్షన్గా ఉండిపోతాయండి ఈ కలెక్షన్స్. ఎప్పుడు ఓల్డ్ ఎవర్ గ్రీన్ కలెక్షన్ లాగా ఉండిపోయే కలెక్షన్స్ అంటే ఇట్లాంటి ప్లెయిన్ స్టైల్ ఫ్రాక్స్, బట్ దీని మీద చమ్కీ కూడా ఉంది. కొంచెం ఫాస్ట్గా వచ్చింది, రెడీ టు డిస్పాచ్కి అయితే ఉన్నాయి. సో అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. అనమాట. సో రాయల్ బ్లూ విత్ సీక్వెన్స్ చమ్కీ వర్క్ అయితే వచ్చింది. అండ్ టాప్ వచ్చేసి మనకి యాంకిల్ లెంత్ కస్టమైజేషన్ ఫ్రాక్. గేరా కూడా ఎక్కువగా ఉంటుందండి, గేరా అనేది. సో ఈ విధంగా గేరా కూడా ఎక్కువగా ఉంటుంది, మన దగ్గరే కస్టమైజేషన్ అనేది జరిగింది. యాంకిల్ లెంత్ ఫ్రాక్స్ చాలా చాలా బాగున్నాయి. అండ్ హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ ఈ విధంగా లేస్ జాయిన్ చేసి చేయడం జరిగింది అనమాట. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ యూ షేప్ నెక్స్ అయితే పెట్టించాము.
చేయండి, కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేది. కస్టమైజేషన్ ఫ్రాక్స్ మన దగ్గరే కోల్కతా వర్కర్స్ చేత కస్టమైజేషన్ జరిగింది. ఈ లెంత్లో మనకి కస్టమైజేషన్ లాంగ్ ఫ్రాక్స్. సో మన దగ్గరే కస్టమైజేషన్ అనేది జరిగింది. సో ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ వస్తుంది. జార్జెట్ మీద ఓవరాల్గా వర్క్ అండి. ఇక్కడ మీకు కనిపించేదంతా చమ్కీ వర్క్, స్టిచ్డ్ చమ్కీ వర్క్ అనమాట. సో దీనికి వచ్చేసి మనకి లేస్ జాయిన్ చేసేసి హ్యాండ్స్ వచ్చేసి మనకి ఈ విధంగా 3/4 హ్యాండ్స్ పెట్టించడం జరిగింది విత్ లేస్ జాయిన్ చేసి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి యూ షేప్ నెక్. సో యాంకిల్ లెంత్ ఫ్రాక్స్ అనేవి చాలా మందికి నీడ్ అండి, చాలా మంది అడుగుతున్నారు యాంకిల్ లెంత్ ఫ్రాక్స్. సో ఈ డ్రెస్సెస్ అయితే చక్కగా యాంకిల్ లెంత్ అయితే ఉన్నాయి. కస్టమైజేషన్ ఫ్రాక్స్. సో కస్టమైజేషన్ అంటే తెలుసు కదా, ఎక్కువ డేస్ ఉంటాయన్నమాట, మనకి యూజ్ చేయడానికి కూడా ఎక్కువ డేస్ వస్తాయి. సో చాలా మంచి ఫ్రాక్స్ అండ్ పార్టీ వేర్ ఫ్రాక్స్ కాబట్టి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేయండి. రీజనబుల్ ప్రైజెస్లో మీకు అసలు కస్టమైజేషన్ ప్రైస్ కూడా పడదనమాట. సో అంత మంచి ప్రైస్లో అయితే వచ్చేస్తుంది. హ్యాండ్స్ కూడా 3/4 హ్యాండ్స్ విత్ లేస్ అనేది వేయడం జరిగింది. డార్క్ మరూన్ కలర్ అండి, కలర్ చాలా బాగుంది కదా, డార్క్ మరూన్ కలర్.